సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేకపోతే నా స్కైప్ ఐడి వచ్చేసి సిహెచ్వి రమేష్, దానికి మీరు మెసేజ్ చేస్తే మనం కాంటాక్ట్ అవ్వచ్చు. యాక్చువల్గా ఇది చాలా సింపుల్ కాన్సెప్టే కాబట్టి ఇందులో పెద్ద ప్రాబ్లమ్స్ రావు మీకు. సో కోడ్ ఎడిట్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని చేయండి. సో ఎందుకన్నా మంచిది మీరు ఒకటి బ్యాకప్ తీసి పెట్టుకుంటే అసలు ప్రాబ్లమే ఉండదు. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మరి లేఅవుట్లో ఏమైనా చేంజెస్ చేయగలుగుతామా? కొన్ని చేంజెస్ మనం చేయలేము, ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ ఉన్నాయి కదా కొన్ని, వాటిని మనం చేంజ్ చేయలేము. ఓకే, సో కొత్తవి కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు కొత్త గాడ్జెట్ యాడ్ చేసుకోవచ్చు. కానీ ఇందులో సెట్టింగ్స్ మనం ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఎంతవరకు మనకు ప్రీవియస్గా ఉన్నాయేమో మనకు చక్కగా కనపడే, ఇక్కడ తెలియట్లేదు. కాబట్టి మీరు వీటిని ఏమీ కెలక్కండి, చేసుకుని మీరు ఏదైనా కొత్త గ్యాడ్జెట్ యాడ్ చేయాలనుకున్నా మాత్రం యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకుని ఇక్కడ ఎలా కనబడుతుంది అనేది ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకోండి. నచ్చకపోతే మాత్రం ఇమీడియట్గా డిలీట్ చేసేయండి. తర్వాత ఈ బ్లాగర్లో దీనిలోనే ఇక్కడ సోషల్ ఐకాన్స్ ఉన్నాయి. ఈ సోషల్ ఐకాన్స్ అన్నిటిలో కూడా మన సోషల్ లింక్స్ పెట్టుకోవాలి. ఓకే, మరి ఎలా పెడతాం సోషల్ లింక్స్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ పర్పస్ సోషల్ లింక్ని ఎలా క్లిక్ చేస్తాం? ఈ ఫేస్బుక్ కింద ఏముంది మీకు, యాక్చువల్గా దీన్ని కూడా ఎడిట్ HTMLలోకి వెళ్ళి ఫేస్బుక్ ప్లగిన్ దీనికి ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకుని వాటిని అన్నిటిని, ఇదేమో ఇన్స్టాగ్రామ్, ఇదేమో ట్విట్టరు, ఇది ట్విట్టర్ కాదు, పిక్ ఏదో మరి ఇదేమో యూట్యూబ్. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోండి. ఎడిట్ HTMLలోకి వెళ్ళండి. ఎడిట్ HTML మనకి యాక్చువల్గా ఇక్కడ అంత క్లారిటీ రావట్లేదు. ఈ కాపీ రైట్ కన్నా ముందు కదా ఇది ఉంది, ఇవన్నీ కూడా. సో కాపీ రైట్ Ctrl+C, Ctrl+F, Ctrl+V. సో కాపీ రైట్ కన్నా ముందుంది కాబట్టి మనం కాపీరైటెడ్ కంటెంట్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి తెలిసిపోతుంది మనకి. వీటిల్లో వచ్చేసి ఈ యాష్ దగ్గర మనం ఏదైతే ఇదేంటిది గూగుల్ ప్లస్కి సంబంధించిన URL ఇస్తాం. తర్వాత ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన URL ఇక్కడ ఇస్తాం. సో హౌ టు చేంజ్ ద సోషల్ బటన్స్ కదా. ఇప్పుడు సోషల్ బటన్స్ని ఎలా యాడ్ చేసుకోవాలనేది చూసాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.